స్వీయ ప్రేమ. నేను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. మొట్టమొదట మనతోటే స్టార్ట్ అవుతుంది. నా శరీరంలో ఉన్న ప్రతి అణువణువును ప్రేమిస్తున్నాను. ప్రతి భాగాన్ని, మొహాన్ని ప్రేమిస్తున్నాను. భుజాలను, చేతుల్ని, ఛాతీ, కడుపు, పొత్తి కడుపు, కాళ్ళు అంతటిని శరీరాన్ని అంతటిని ప్రేమించుకుంటున్నా. చక్కగా అణువణువుని కౌగిలించుకున్నంత చక్కగా కౌగిలించుకుంటున్నాను ఎనర్జీతో, నా శక్తితో, ప్రేమ శక్తితో అణువణువు పులకరించుతుంది. థాంక్ యూ. థాంక్ యూ అని చెప్తుంది. ఎంత ఐ లవ్ యూ అని కూడా చెప్తున్నాం మనం. మన ఎముకలను, మన రక్త ప్రసరణను, మన హృదయాన్ని, మన ఊపిరితిత్తుల్ని అన్ని భాగాలను, కడుపులో ఉన్న ప్రేమలను అన్నిటిని ఒకదాన్ని అంతటిని ప్రేమ, ప్రేమ, ప్రేమ. లవ్, లవ్, లవ్. ఇప్పుడు ఎలా అయితే మన శరీరాన్ని ప్రేమించామో, మన జీవితంలో ఎవరొచ్చినా వాళ్ళని ప్రేమిస్తాం. ఎందుకంటే మనం మన జీవితంలోకొచ్చారంటే ప్రేమించం అంతే. ఒక్కరిని వదలం మనం. 100% అందరిని ప్రేమ, ప్రేమ, ప్రేమ. అందరు మన జీవితంలో ఎవరెవరున్నా మన జీవితంలో ఎవరెవరున్నా ఒకసారి గుర్తించుకో అందరిని ప్రేమ. లవ్. 100% లవ్. 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 ఇప్పుడు మన పొద్దున్నుంచి సాయంత్రం వరకు 24 గంటల టైములో ప్రతి సెకను, సెకను కూడా ప్రేమమయ జీవన విధానంలో ఉంటున్నాం. ప్రేమ, లవ్, లవ్, లవ్. ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి సమయంలోనూ 24 గంటలు 365 డేస్ మన లైఫ్ లాంగ్ ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రేమ సముద్రానికి మనమే కేంద్రంలో ఉంటున్నాం. ప్రేమ సముద్రానికి మనమే కేంద్రం. లవ్, లవ్, లవ్. అలానే మనము మన పంచేంద్రియాలలో గూడా ప్రేమను ఇంకా పెంచుకొని చక్కగా ఉంటున్నామాట. కళ్ళతో ఏది చూసినా ప్రేమతో చూస్తాము. చెవులతో ఏది విన్నా ప్రేమతో వింటాం. ప్రతి సౌండ్‌ని గూడా చక్కటి మ్యూజిక్ చక్కగా స్వీటెస్ట్ చక్కగా ఎలా వింటామో అలానే వింటాము. చేతులతో ఏ పనులు చేసినా ప్రేమతో చేస్తాము వాళ్ళతో. మన స్పర్శ, దివ్య స్పర్శ, ప్రేమ స్పర్శ అంటేనే మన అణువణువున ఎప్పుడు విశ్వశక్తి వచ్చి మనల్ని ప్రేమిస్తుంది. అమ్మ విశ్వమాత. అది ఆ అణువణువును ప్రేమిస్తున్నట్టుగా ఉంటే అణువులన్నీ కూడా దివ్య స్పర్శ అంటారు దాన్ని. ఎంజాయ్ చేస్తుంటాం మనమంతా. మనం దివ్య రుచి ఎప్పుడూ కూడా అద్భుతమైన, రుచికరమైన పదార్థం తిన్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. ఎంత ఆనందంగా అంత ఆనందంగా దివ్య రుచిని గూడా నాలుక దగ్గర ఎప్పుడు గూడా లాలాజలం ఉన్నది ఎప్పుడు రుచికరంగా ఉంటుంది మాస్టర్స్‌కి. ఆ లాలాజలాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దివ్య రుచి, ప్రేమ. నెక్స్ట్ దివ్య సుగంధము. ఎప్పుడు కూడా విశ్వమంతటా కూడా మాస్టర్ ఎక్కడుంటే అక్కడ దివ్య సుగంధం ఉంటుందన్నమాట. చక్కటి పరిమళం, చక్కటి ఒక స్మెల్. ఇదొక గంధపులాగా కానీ దివ్య సుగంధం అంటారన్నమాట. అంటే ఏ స్మెల్ అయితే పీల్చుకోగానే సుగంధం అంటే మంచి స్మెల్. సుగంధం మంచి స్మెల్. దివ్య ఎందుకన్నా అంటే అది మన ఎనర్జీస్ కూడా రైజ్ చేస్తుంది. సహస్రాల వైపు పంపిస్తుంది. అలా అన్నమాట. అలా అన్ని విధాలుగా మన అంతట ప్రేమను, ఆ దివ్యత్వాన్ని, ఆ గాడ్‌హుడ్‌ని కనెక్ట్ అయిపోతున్నాం. అణువణువున జీవితం అంతటా కూడా. ఆహా! లవ్, లవ్, లవ్. హ్మ్. నింపుకొని 100% లవ్. అందరిని ప్రేమిస్తున్నాం. భూమంతా మనుషులందరిని, చెట్లన్నీ, ఈ జంతువులన్నిటిని, రాళ్ళను, రప్పల్ని, విశ్వమంతటిని అంతని ఏ ఒక్క అణువుని వదలడం లేదు. ప్రేమ. వన్‌నెస్ 100% ప్రేమనే వన్‌నెస్. అన్‌కండిషనల్ లవ్ అంటారు. నేను షరతులు లేని ప్రేమ. అలానే విశ్వ ప్రేమ. అనంతమైన ప్రేమ. ఆ! ప్రేమైక జీవన విధానానికి మనం
జిందాబాద్ తెలుపుతూ మన సహాయ సహకారాలందిస్తూ ప్రేమ, ప్రేమ, ప్రేమ. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1. లవ్, లవ్, లవ్. అందరూ ఒకసారి ఫీల్ అవ్వండి. మన విశ్వం అందరిని, మన జీవితంలో ఉన్న వాళ్ళందరిని, అంతటిని ప్రేమిస్తున్నాం. ప్రేమతో నింపేసుకుంటున్నాం పూర్తి జీవితం అంతా. క్షణం ప్రేమ, ప్రేమ, ప్రేమ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. చక్కటి ఆ ప్రేమైక జీవన విధానానికి చక్కగా క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. వండర్‌ఫుల్. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మరి మెడిటేషన్ థాట్‌లెస్ స్టేజ్‌లో చేస్తుంటే మన లోపల ఆక్సిటోసిన్ అనే హార్మోన్, ఇంకా డోపమైన్ అనేవి ఆనందము, ప్రేమను పెంచుతాయన్నమాట. ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. అలానే మనం ఇంకొంచెం అవేర్‌నెస్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా పెరుగుతాయన్నమాట. ఓకే. డైరీ టెక్నిక్ చెప్పాను కదా! డైరీలో ఒకసారి రాసుకుంటే ఏంటంటే వన్నెస్ అంటే 100% ప్రేమని వన్నెస్ అంటే ఏకత్వం అంతా నేనే, నేనే అంతా నా కనెక్టివిటీ అన్నమాట. 100% ప్రేమ. సో, అది డైరీలో రాసుకొని డైలీ ఏం చేయాలంటే ఒకసారి మనము ఈవినింగ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే ఎంత ప్రేమలో పొద్దున్న సాయంత్రం ఎంతసేపు ప్రేమలో ఉన్నాం. ఇంకెక్కడ ప్రేమలో లేకపోతే ఇక్కడ కూడా ప్రేమలో ఉంటా. టిక్ మార్క్ టిక్ పెట్టుకో. అన్ని టిక్ రైట్ రైట్ పెట్టాలి అన్ని. మనం డైరీ చూసినప్పుడు బాధపడొద్దు. డైరీ చూసి సంతోషపడ అట్‌లీస్ట్ మనల్ని మనం మెచ్చుకోవాలి. ఏది మెచ్చుకుంటే అది పెరుగుతది. రోజు రోజు మనల్ని మనం మెచ్చుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి కూడా హై ఫైవ్. చేశారు. హై ఫైవ్. యెస్. హై 10. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వండర్‌ఫుల్. ఓకే. చక్కటి విషయాలు నేర్చుకుంటున్నారు. హ్మ్. సో, ఎవరో అన్నారు రాధిక గారు, "ఎక్కువ ప్రేమ వల్ల బాధలే వస్తాయి గదా!" అని. ప్రేమ వల్ల బాధ రాదు. అది అది అజ్ఞానం అన్నమాట. బంధం వల్ల బాధొస్తుంది. ఓకే. ప్రేమ వల్ల షరతులు లేని ప్రేమ అంటే అన్‌కండిషనల్ ప్రేమ, ట్రూ లవ్ అంటారు. ఎప్పుడు నిరంతర ప్రేమ అన్నమాట. అందువల్ల ప్రేమ అనేది ఎనర్జీ పెంచేది ప్రేమ. ఇక్కడ తగ్గించేది ప్రేమ కాదు. అది అజ్ఞానం, మూర్ఖత్వం అన్నమాట. ఓకే. ఎనర్జీ పెంచేది ప్రేమ అండి. ఓకే. ఎప్పుడైనా ఆనందాన్ని పెంచేది ప్రేమ అన్నమాట. ఇది క్లారిటీగా పెట్టుకో. అందుకే విశ్వ ప్రేమ అంటారు. వ్యక్తిగత ప్రేమ అనట్లేదు నేను. అది అప్స్ అండ్ డౌన్స్ ఉండే అది ప్రేమ కాదు. కంటిన్యూయస్‌గా ఇలా ఎక్స్‌పాండ్ అవుతూనే ఉండే ఏకత్వం అని చెప్పాను అలా ఎక్స్‌పాండ్ అవుతుంటారు. ఓకేనా? విశ్వ ప్రేమ అంతని అలా పెట్టుకోవాలి. మన జీవన విధానం ఒకళ్ళని ప్రేమించి ఇంకోళ్ళని ప్రేమించకపోతే అప్పుడు అప్ అండ్ డౌన్ అయిపోద్దనమాట. ఒకళ్ళని ప్రేమించి వాళ్ళు వాళ్ళు ఉంటేనే నేను ఆనందంగా ఉంటా, వాళ్ళు లేకపోతే నేను ఆనందంగా ఉన్నా అంటే అయిపోదు. మనమేంటి నిత్య విచక్షణ అనే ఒక ఫార్ములాని పాటించాలి. శంకరాచార్యులు చెప్పారు. నిత్య విచక్షణ. నిత్యమైనది పట్టుకోవాలి. అనిత్యమైనది వదిలేయాలి. అనిశ్చితమైన దానిపైన ఎక్కువ మమకారం పెట్టుకోవద్దనమాట. అటాచ్‌మెంట్ పెట్టుకోవద్దు. ఎవరినైనా కానీ వాళ్ళు ఎలా ప్రేమించాలి అంటే, వాళ్ళ లోపల ఉన్న క్వాలిటీని ప్రేమించాలి. వాళ్ళు ఉన్నప్పుడు ప్రేమించి వాళ్ళెళ్ళిపోయినాక బాధపడేట్టుగా అలా అనిత్యమైన దాన్ని ప్రేమించి వాళ్ళ ఆత్మ అంటే పర్మనెంట్ శాశ్వతమైనది కాబట్టి ఆత్మ స్వరూపాన్ని వాళ్ళ లోపల దైవత్వాన్ని ప్రేమించాలి. అప్పుడు మనం పర్మనెంట్‌గా వాళ్ళెప్పుడు ఉన్నా లేకున్నా మనతో ఉన్నట్టుగా ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. అంతేగాని శరీరాన్ని ప్రేమించారనుకో, వాళ్ళ మాటల్ని ప్రేమించారనుకో, వాళ్ళ మాటలు చెప్పినప్పుడు బాధ అనిపిస్తది. వాళ్ళు శరీరాన్ని ప్రేమించే వాళ్ళు కనిపించినప్పుడు బాధ అనిపిస్తది. అలా చూసుకోవాలి మనం. నిత్య విచక్షణ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆధ్యాత్మికత ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడు ఆనందంగా ఉండడమే. ఆనందో బ్రహ్మ అనేది ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఆనందానికి మీరు ఉండట్లేదో అదే మీ అజ్ఞానం. అదే మీ కర్మలు. అవన్నిటిని కూడా తీసేసుకొని మనం ఇంకా రోజు రోజుకి ఆనందంగా ఉండాలి. ఓకే. థాంక్ యూ.